హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్స్ కర్రీ ఎలా చేసుకోవాలో నా స్టైల్‌లో చూసేయండి. ఇప్పుడు కావాల్సినవన్నీ ఇక్కడ పైన మెన్షన్ చేశాను చూడండి. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైట్గా కలర్ షేడ్ అయ్యే వరకు ఇలా వేయించుకోండి. 2 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. లిడ్ పెట్టుకొని కాసేపు ఉంచండి. ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సరిపడా కారం వేసుకోండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవడమే. ఎగ్స్ వేసుకున్నాక కలపొద్దండి, అలానే విడిచిపెట్టాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎగ్స్ కర్రీ రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. నా స్టైల్లో మీరు చేసి కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.